హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రాజు రూప ఇద్దరు కూడా రాఘవని తీసుకురావాలని ఎంత ప్లాన్ చేసినా కూడా ఆ ప్లాన్ని దీపక్ తిప్పికొట్టాడని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇదంతా చేసింది ఆ జీవనే. రాఘవ్ వచ్చి నిజం బయట పెడితే విజయాంబిక దీపక్ల పని ఆ రోజుతో అయిపోతుంది. కాకపోతే అదే రాఘవను జీవన్ దగ్గర పెట్టుకుంటే రాఘవని అడ్డం పెట్టుకొని దీపక్ విజయాంబికలను బ్లాక్మెయిల్ చేయొచ్చనే ఆలోచనతో జీవన్ ఇదంతా చేసి ఉంటాడని అనిపిస్తుంది. ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి డాక్టర్ రావడంతో డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఆ రోజు ఇక దీపక్కే అని తేలితే మాత్రం హారతి బిడ్డకు తండ్రి వాడి ప్రాణాలను తీసేస్తానని చెప్పాను కదా, ఈరోజు వాడి ప్రాణాలను తీసేసే సమయం దగ్గర పడిందాక హారతి బిడ్డకు తండ్రి ఈ దీపక్ గాడే అని చెప్పి తుపాకీతో పేల్చబోతూ ఉండగా విజయాంబిక అడ్డుపడి, ఆగు తమ్ముడు, నా కొడుకు అలాంటి వాడు కాదు, మందారం విషయంలో తప్పు చేశాడు, కాదనలేదు. తర్వాత మందారంతో పెళ్లి చేశాము, వాడిప్పుడు బాగానే ఉంటున్నాడు, కానీ మనం వాడిని ఇలా తప్పుగా అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు తమ్ముడు అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు వాడి కన్న తల్లివి కాబట్టి అలానే చెప్తావు, కొడుకు తప్పు చేస్తే నీకు అది తప్పుగా అనిపించట్లేదు అని ఈ విధంగా అంటూ ఉండగా, అయ్యో నీకు చెప్పేది నేను అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. తప్పుకోక ఈరోజు దీపక్ నా చేతిలో అయిపోయాడు అని అంటూ ఉంటే, అది కాదు తమ్ముడు, ఒక్కసారి అర్థం చేసుకో అని ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటే రాజు రూప కూడా, ఆగండి పెద్దయ్య, ఎందుకో నాకు అనిపిస్తుంది హారతి బిడ్డకు తండ్రి దీపక్ కాదు జీవన్ అని అనగానే ఒక్కసారిగా విజయాంబిక, దీపక్ అలాగే జీవన్, హారతి అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే జీవన్, ఏంటి రాజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను ఇంట్లోంచి పంపించడానికి ప్లాన్ చేసావా అని అంటూ ఉంటే వెంటనే హారతి ఇలా అంటూ ఉంటుంది, హారతి, నీ కన్న బిడ్డ మీద ఒట్టేసి నిజాన్ని బయట పెట్టావు, నీ బిడ్డకు తండ్రి నిజంగా ఆ దీపక్కేనా అనగానే హారతి ఆలోచిస్తూ ఉంటే జీవన్ సైగ చేస్తూ ఉంటాడు. చూసారా పెద్దయ్య, ఆ జీవన్ ఇక హారతిని బెదిరిస్తున్నాడు. హారతి భయపడి నిజాన్ని బయట పెట్టడానికి సంకోచిస్తుంది. అనగానే, అమ్మ నువ్వు దేనికి భయపడద్దు, నేనున్నాను, చెప్పమ్మా, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి కాదు, నేను అడుగుతున్నానని చెప్పు, నీకు న్యాయం చేస్తాను అనగానే, అవును ముఖ్యమంత్రి గారు, నా బిడ్డకు తండ్రి దీపక్ కాదు, ఈ జీవనే నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తల్లిని చేశాడు, నేను చెప్పినట్లు చేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని నాతో ఆడుకుంటున్నాడు, అందుకే ఏ పాపం తెలియని దీపక్కే నా బిడ్డకు తండ్రి అని చెప్పాల్సి వచ్చింది అని హారతి నిజాన్ని బయట పెట్టడంతో జీవన్ షాక్ అయిపోతాడు. వెంటనే చూసారా పెద్దయ్య, దీపక్ అలాగే విజయాంబిక గారులే ఆ జీవన్ అలాగే పింకీ పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లోకి ఆహ్వానించారు. అలాంటి విజయాంబిక దీపక్లకే అన్యాయం చేయాలని చూశాడు ఆ జీవన్. మనం ఒక లెక్క, అసలు ఇదంతా చూస్తుంటే పింకీకి జీవన్కి కూడా పెళ్లి కాలేదని అనిపిస్తుంది. త్వరలోనే ఆధారాలను కూడా తీసుకొచ్చి మీ దగ్గర పెడతాను పెద్దయ్య అని అంటూ ఉంటే, వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేసి నన్ను ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారు పెద్ద మామయ్య అనగానే, ఎవర్రా నీకు మామయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ దీపక్ ఇక పరిగెత్తుకుంటూ వచ్చి జీవన్ గొంతు పట్టుకుంటాడు. వెంటనే నువ్వు నాకే ద్రోహం చేయాలని చూస్తావా అని ఈ విధంగా అంటూ ఉంటే విజయాంబిక కూడా షాక్ అయిపోతుంది. అవును దీపక్ మన వెనకాలే ఉండి ఈ గోతులు తవ్వుతున్నాడు ఈ జీవన్ అని చెప్పేసి అందరూ కూడా జీవన్ మీద కోప్పడుతూ ఉంటారు. మరి నిజంగా దీపక్ హారతి బిడ్డకు తండ్రి కాదని, తన బిడ్డకు జీవనే తండ్రి అని నిజాన్ని హారతి నెట్టకుండా బయట పెట్టించబోతున్నారా రాజు రూప? అసలు పింకీ జీవన్కి పెళ్లి కాలేదని ఏ విధంగా నిరూపించబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియో చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అయినా నేను రాఘవని నేరుగా ఇంటికి తీసుకురావాల్సింది అమ్మాయి గారు, తప్పు చేశాను, రాఘవ ఇంటికి వెళ్తాడు కదా అని చెప్పి ఆ రౌడీలా అంత చూసి వచ్చాను, ఈలోపే ఆ రాఘవ ఇలా అయిపోయాడు, ఆ దీపకే రాఘవని కొట్టి తీసుకొని వెళ్ళిపోయాడంటావా రాజు అనగానే, అదే అర్థం కావట్లేదు అమ్మాయి గారు, ఆ విజయాంబిక దీపక్ల చేతికి ఈసారి ఆ రాఘవ దొరికితే ఖచ్చితంగా రాఘవని చంపేస్తారు,
కానీ తప్పు నా వల్ల జరిగింది కాబట్టి ఎలాగైనా నేనే ఒకలాగా అమ్మగారిని ఇక పెద్దయ్య గారి ముందు నించోబెట్టి ఏ తప్పు చేయలేదని రాఘవ చేత చెప్పించే పోచి నాది అనగానే రూప గట్టిగా రాజును పట్టుకుంటుంది కదా. ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి జీవన్ షాక్ అయిపోతాడు. మీ ఇద్దరు ఇక్కడ సంతోషంగా ఉంటారా, నా చెల్లెలు అక్కడ బాధపడుతుంటే అని చెప్పేసి వెంటనే పింకీ పింకీ అని పిలవగానే పింకీ వస్తుంది. రాజరూప కూడా షాక్ అయిపోయి వెంటనే బయటకు వచ్చేస్తారు. ఎందుకు జీవన్ ఇలా అరుస్తున్నాడు అని చెప్పి. అప్పటికే ఏంటి ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, ఇంట్లో నన్ను ఒక మనిషిలో చూస్తున్నారా, నాకు ఆకలిస్తుంది, భోజనం పెట్టేవాళ్ళు లేరు అనగానే, అయ్యో అవునా నేను పెడతాను రండి అనగానే, అయితే వెళ్ళి పాయసం తీసుకురా అనగానే, పాయసమా ఇంట్లో లేదు అని అంటూ ఉంటే, ఇంట్లో లేకపోతే ఏమవుతుంది నువ్వు చెయ్యి అనగానే, నాకు పాయసం చేయడం రాదు జీవన్ అనగానే, అయితే నేర్చుకో, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా చూసి చేయనగానే పాపం పింకీ కష్టపడి చేస్తూ ఉంటుంది. రాజు రూప ఇద్దరు కూడా వచ్చి పాపం పింకీకి రాదని చెప్తుంది కదా, వదిలేయచ్చు కదా అని అంటూ ఉంటే, నేను అడిగింది నా పిల్లాన్ని, నీ పిల్లాన్ని కాదు కదా అని చెప్పేసి రాజుకి జీవన్ సమాధానం చెప్తాడు. జీవన్ షాక్ అయిపోయి జీవన్ అనే మాటలకి రాజు రూప సైలెంట్గా ఉండిపోతారు. వెంటనే పింకీ పాలు మరగబెడుతూ అనుకోకుండా గిన్నెను పట్టుకోవడంతో చెయ్యంతా కూడా కాలినట్టు మంట నొప్పి నొప్పి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. రాజు రూప సుమ చంద్ర అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైందమ్మా పింకీ. సుమ వెంటనే, ఆయన నువ్వెందుకు కిచెన్ దగ్గరకు వచ్చావు పింకీ, నీకేమైనా కావాలంటే నన్ను అడగొచ్చు కదా అని అంటూ ఉంటే, పాయసం చేస్తానికి వచ్చానమ్మా అనగానే, నన్ను అడిగితే నేను చేసి పెట్టేదాన్ని కదా అని అంటూ ఉంటే, నాకు కదమ్మా జీవానికి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. చూసారా అన్నయ్య, పని బాట లేకుండా కూర్చుంది కాకుండా ఇంకా పింకీ చేతే పాయసం చేయమని చెప్పాడు, పింకీకి పనులు చెప్తున్నాడు అనగానే, ఇది మరీ బాగుంది, నా భార్య నేను పాయసం చేయమంటే తప్పేముంది అనగానే, వెంటనే ఇక పని పాట లేకుండా కూర్చున్నానే అంటున్నారు కదా, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనగానే, వెంటనే ఇక దీపక్ షాక్ అయిపోతాడు. విజయాంబిక కూడా షాక్ అయిపోతుంది. చూసావా తమ్ముడు, ఇప్పుడు వాడు బిజినెస్ పేరుతో వాసంతో కూడా దొబ్బేస్తే ఇన్నాళ్ళు మన పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది అని అనగానే, ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ, మామయ్య ఖచ్చితంగా ఒప్పుకోడు అనగానే, సూర్యప్రతాప్ వెంటనే ఎంత కావాలి అని అడుగుతూ ఉంటే, ఎంత అని చెప్పలేను, కానీ మా మామయ్య మీ తమ్ముడనే, కానీ మా మామయ్యకు మీ నుంచి ఎటువంటి గుర్తింపు లేదు బయట సమాజానికి కూడా, అలాగే నేను మా మామయ్యకు మంచి పేరు తీసుకొస్తాను, మా మామయ్య పేరు మీద ఉన్న ఆశంతా నా పేరు మీద రాసేయండి అనగానే అందరూ కూడా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక డాక్టర్ వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. హారతి కూడా వస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్లో దీపక్కి తన బిడ్డకు తండ్రి అని తేలడంతో తుపాకీ గురిపెట్టి వెంటనే, అక్క ఆ రోజు చెప్పాను కదా, జీవన్ దీపక్ కానీ హారతి బిడ్డకు తండ్రి అని తెలిస్తే వాడి ప్రాణాలు తీసేస్తానని, ఇప్పుడు రిపోర్ట్స్లో డిఎన్ఏ రిపోర్ట్స్లో దీపక్కే హారతి బిడ్డకు తండ్రి అని తేలింది అనగానే హారతి కూడా షాక్ అయిపోతుంది. జీవన్ సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఇక, ఏంటి నేను తండ్రి అని వచ్చిందా, లేదు మమ్మీ నేనే తప్పు చేయలేదు మమ్మీ అనగానే, ఇంకా నువ్వు బ్రతకడానికి వీలేదని చెప్పి తుపాకీ గురిపెట్టి కాల్చబోతూ ఉండగా విజయాంబిక చేతులెత్తి, తమ్ముడు వద్దు తమ్ముడు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయడు, వాడు మందారం విషయంలో తప్పు చేసి ఉంటాడు, మందారంతో పెళ్లి జరిపించిన తర్వాత వాడు బుద్ధిగా ఉన్నాడు తమ్ముడు, ఎప్పుడు ఏ తప్పు చేయలేదు తమ్ముడు అని అంటూ ఉంటే, అవును పెద్దయ్య, ఆలోచిస్తుంటే ఈ జీవనే హారతి బిడ్డకు తండ్రి అని అనిపిస్తుంది అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే జీవన్, ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు, నేను ఆ హారతి బిడ్డకు తండ్రి ఏంటి అనగానే, వెంటనే ఇక అవును పెద్దయ్య మాకు అలాగే అనిపిస్తుంది అనగానే, వెంటనే అమ్మ హారతి, నువ్వే ఏమీ ఆలోచించకుండా నీ కన్న బిడ్డ, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మీద ఒట్టేసి ఆ బిడ్డకు తండ్రి దీపక్ జీవన ఎవరు చెప్పు అనగానే ఆలోచిస్తూ ఉంటే, అమ్మ ఆలోచించొద్దు, కరెక్ట్ నిజం చెప్పు, నీకు న్యాయం చేస్తానని ప్రతాప్ అనగానే, అవును ముఖ్యమంత్రి గారు, నాకు పెళ్లి చేసుకుంటారని మోసం చేసి కడుపు చేసింది ఈ జీవనే అనగానే షాక్ అయిపోతారు. వెంటనే ప్రతాపిక, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇంట్లో అడుగు పెట్టావు కదా, పింకీని కూడా పెళ్లి చేసుకోకుండా తన మెడలో తాళి కట్టినట్టు నాటకాలు ఆడుతూ ఇక్కడికి అడుగు పెట్టావా అని అడుగుతూ ఉంటే జీవన్ షాక్ అయిపోతాడు. హారతి చేతిలో ఉన్న బిడ్డని జీవన్ చేతిలో పెట్టగానే జీవనిక ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు.